హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ ఏ టు జెడ్ తెలుగు టిప్స్. ఈరోజు వీడియోలో వెజిటబుల్ పులావ్ టేస్టీగా హోటల్ స్టైల్‌లో ఉండేలా ఎలా చేయాలి? అలాగే ఇంట్లో ఎక్కువ వెజిటబుల్స్ లేనప్పుడు తక్కువ వెజిటబుల్స్‌తో పులావ్ ఎలా తయారు చేసుకోవచ్చు? అలాగే టేస్టీగా ఎలా చేయొచ్చు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎవరైతే నా ఛానల్ మొదటిసారి చూస్తున్నారో ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా పులావ్ తయారు చేయడానికి 2 గ్లాసుల బాస్మతి రైస్ తీసుకున్నాను. రైస్‌ని కడిగి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టాలి. తర్వాత స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టాలి. దానిలో కొంచెం నూనె పోయాలి. కొంచెం నెయ్యి కూడా వేస్తే పులావ్ అనేది టేస్టీగా తయారవుతుంది. ఆయిల్ హీట్ ఎక్కాక పులావ్ దినుసులు వేయాలి. పులావ్ దినుసులు వేగిన తర్వాత ఆనియన్స్‌ని వేయాలి. నేనైతే 2 గ్లాసుల బియ్యానికి ఒక పెద్ద ఉల్లిపాయను తీసుకున్నాను. మీరు తీసుకున్న రైస్ క్వాంటిటీని బట్టి వెజిటబుల్స్ అనేవి తీసుకోవాలి. ఆనియన్స్ వేశాక ఒకసారి మిక్స్ చేసుకోవాలి. తర్వాత క్యారెట్ వేసుకొని కలుపుకోవాలి. నేను ఒక పెద్ద క్యారెట్‌ని తీసుకున్నాను. క్యారెట్ కొంచెం వేగిన తర్వాత టమాటో వేసి మిక్స్ చేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత పచ్చి బఠానీ కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. బఠానీ మిక్స్ చేసిన తర్వాత కొంచెం పుదీనా కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా గరం మసాలా కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా వెజిటబుల్స్ అన్నీ వేగిన తర్వాత రైస్ అనేది కుక్కర్‌లో వేసుకోవాలి. రైస్ అనేది కుక్కర్‌లో వేసి బాగా మిక్స్ చేసి కొంచెం తడారేంత వరకు వేయిస్తే పులావ్ అనేది చాలా టేస్టీగా వస్తుంది. బియ్యాన్ని తడిపోయేంత వరకు వేయించిన తర్వాత నీళ్ళనేది పోయాలి. మనం ఏ గ్లాస్‌తో బియ్యం తీసుకున్నామో ఆ గ్లాస్‌తో ఒక గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాస్ నీళ్ళనేది తీసుకోవాలి. నేను 2 గ్లాసుల బియ్యానికి 3 గ్లాసుల నీళ్ళనేది తీసుకున్నాను. అలాగే మీరు తీసుకున్న గ్లాస్ బియ్యం యొక్క క్వాంటిటీని బట్టి నీళ్ళనేది తీసుకోవాలి. ఆ తర్వాత సరిపడా సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి. తర్వాత కుక్కర్‌కి మూత పెట్టి స్టవ్‌ని హై ఫ్లేమ్‌లో పెట్టి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచండి. ఈ పలావు రైతాతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రైతా అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. కొద్దిగా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అలాగే పెరుగు తీసుకొని కొంచెం సాల్ట్ కలుపుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకుంటే రైతా అనేది ప్రిపేర్ అవుతుంది. ఒక అరగంట తర్వాత కుక్కర్‌ని ఓపెన్ చేసి చూస్తే పులావ్ అనేది పొడి పొడిగా చాలా టేస్టీగా వస్తుంది. ఈ విధంగా తక్కువ వెజిటబుల్స్‌తోనే టేస్టీగా హోటల్ స్టైల్‌లో లాగా పులావ్ ఎలా తయారు చేసుకోవాలనేది చూసారు కదా! మీరు కూడా ట్రై చేసి టేస్ట్ అనేది ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.